ఉపవాస ప్రార్థన గురి కలిగిన ప్రార్థనగా ఉండాలి. నువ్వు దేని కొరకు ఉపవాసం ఉంటున్నావు నువ్వు ఎరిగి ఉపవాస ప్రార్థన చేయటం ఎంతో ఉత్తమం. ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఒకటి, నీ మనసు మారటానికి, నీ అవసరాలు నీ అక్కర్లు తీర్చబడాలని, నీ కష్ట బాధల్లోంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలని, జటిలమైన సమస్యలు నీ అధికారం వల్ల కానీ, నీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, మరి నీ ధన ఘనతల వల్ల కానీ, నీ పేరు ప్రఖ్యాతుల వల్ల కానీ, నీ బంధు బలగాల వల్ల కానీ, ఎన్ని విధాలుగా నువ్వు ప్రయత్నం చేసినా కొన్ని సమస్యలు నిన్ను విడిచి వెళ్ళట్లా. కంఠభూషణంగా అవి నీ మెడకు అతుక్కుపోయాయా? నీ ఇబ్బందులు, నీ రోగాలు నీతో పాటు ప్రయాణం చేస్తున్నాయా? రాత్రి పగలు నిన్ను వదలకుండా ఉన్నాయా? అన్నంత గడ్డు సమస్యలు మరి నిన్ను ఏలుబడి చేస్తున్నాయేమో. నీకు తెలియకుండా నీ నోటి మాట ద్వారా నువ్వు చేసిన కొన్ని మాటల యొక్క ఫలము నీలో అవి శాపాలుగా మారకుండా, దుష్టుడు అవకాశం తీసుకోకుండా ఉండాలన్నా, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన రహస్య పాపాల నుంచి నీకు విడుదల నువ్వు పొందాలన్నా, కొన్ని అపవాదికి సంబంధించిన ద్వారాలు నువ్వు మూయవేయకుండా తెరిచి ఉంచడం వలన దుష్టుడు నీ మీద బలంగా దాడి చేయడానికి కంచె కొట్టివేయబడినటువంటి పరిస్థితిలో నీ పరిస్థితి ఉందేమో. వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్, ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన వలన సమస్తము సాధ్యముగా మారబోతూ ఉన్నాయి.